ఏం చెప్పమంటావమ్మా? అనవసరంగా రెచ్చిపోయి తన్నులు తిన్నా. అది నీకు అబ్బా అవసరమా? పడిగాని అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. ఇంకోసారి ఏం అడక్కే సంపేట. అమ్మో దేవుడు, ఈయన మళ్ళీ వచ్చేస్తున్నాడు రాయుడు. ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి, నేను హెల్ప్ చేయడం ఏంటి? అమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటారు? ఆయనే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఏమైందండి? అబ్బా ఈరోజు కుమ్మి మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు. ఏం లేదండి, చిన్న యాక్సిడెంట్ అయ్యి డ్యామేజ్ అయింది అంతే. ఆ మొహానికి ముసుకేంటి? అబ్బా అది ఇవాళ సోమవారం కదండి. సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేసులు చూపెట్టమండి. ఇదిగో చూడండి, ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి. మంచి సంబంధం కావాలి. గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్. గోల్డ్ సిల్వర్లు కాదు, మరి అబ్బాయి అందగాడై ఉండాలి. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి. తెలుసు సార్, తెలుసండి. నేను చెప్పకుండా ఎలా తెలుసు మీకు? అదే అంటే ఇవాళ రేపట్లో వచ్చే ఫాదర్లు అందరూ పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి, రేపు ఎల్లుండు అమెరికా వెళ్ళివాడు కావాలని అడుగుతున్నారండి. ఎందుకే? మీ ఫీజు ఎంతండి? డాక్టర్ ఫీజా అండి? డాక్టర్ ఫీజు ఏంటి? అంటే మ్యారేజ్ ఫీజా అండి. మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి, ఏమి ఇవ్వకున్నా పర్లేదండి. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవాడండి. నా వయసును బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి. ప్రస్తుతానికి 20,000. పర్లేదు ఉంచండి, మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి? నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారేంటండి? నేను మీకు ముందే తెలుసా? అమ్మతో తెలియదు సార్. ఇదిగో చూడండి సార్, ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరోలో కూడా డీటెయిల్స్ ఇచ్చాను. వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి, ఇస్తాను. కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి. సంబంధంలో ఏదైనా తేడా జరిగిందో నేను మనిషిని మర్చిపోతాను. దండం పెడతా సార్. మీరు హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాను సార్. మీరు వెళ్ళండి సార్, దండం పెడతా. వెళ్ళండి. ఏ అమ్మ జీవితం పాడుగాను. బాగున్నావా? ఏం బాగుండడం? మీ నాన్న దగ్గర నన్ను ఇరికిచ్చి. మా నాన్న సంగతి నీకు తెలీదు. ఇంటి దగ్గర వద్దురా అన్నాను. రెచ్చిపోయి నా టాలెంట్ నేను చూపించుకుంటాను. వెళ్ళు. మళ్ళీ ఆయన ఊరుకుంటాడా? ఆయన టాలెంట్ అని చూపించాడు. చూడరా మావా, ఏ మాటకా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు. నీ మేలు జన్మలో మర్చిపోలేను. ఇదిగో ఈ ఫోటోలో కుర్రోడిని సెట్ చేసి మ్యాచ్ కలిపాయి. వాళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి. పెళ్లి అయిపోయినట్టే. చావు దగ్గర పడ్డట్టే. వాడికి 4 ఎకరాలు తడిసిపోవాలా? నాకు వదిలే అన్నా. బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. హాయ్ హాయ్ హాయ్, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బ్యాంక్ మేనేజర్ ఇక్కడ? ఇది పోస్ట్ ఆఫీస్. ఓ, పోస్ట్ మేనేజర్ ఇక్కడ? ఎంతకే నువ్వెవరు? ఈ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలీదా నీకు? ఓకే, ఎన్టీఆర్ తెలుసా నీకు? సీనియరా జూనియరా? ఓ, ఇద్దరు ఉన్నారు కదా. ఇద్దరు ఎవరు తెలుసు? ఇద్దరు తెలుసు. బుష్, అమెరికా ప్రెసిడెంట్, బిల్ గేట్స్, కంప్యూటర్ కింగ్. అందరూ తెలుసు కానీ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలియదు అనమాట నీకు. ఓకే, తెలియని వాడితో మాట్లాడనవసరం. వాడు 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 మెయిన్ వాడితో మాట్లాడతా. ఎల్లవాయ్. పోస్ట్ మాస్టర్ మీరేనా? అర్జెంట్ గా మీ ప్యూని తీసేయాలి. ఎందుకు? వాడికి నేనెవరో తెలియదట. నువ్వెవరవయ్యా? నువ్వు కూడా మర్చిపోయావా? బిగ్ బాస్ బ్రహ్మాజీనే మర్చిపోయావా? నేను నిన్నెప్పుడు చూడలేదే. అస్సలు గుర్తు రావట్లేదా? నా జ్ఞాపక శక్తి మీద నాకు 100% నమ్మకం ఉంది. నువ్వెవరో నాకు తెలియదు. అంతుందా? నీ మ్యారేజ్ ఎప్పుడైంది? అదెలా మర్చిపోతానయ్యా? December 15, 1996. మీ ఆవిడ పేరేంటి? ఆవిడ పేరు ఎలా మర్చిపోతావా? హిడింబేశ్వరి. ఆవిడ వెయిట్ ఎంత? 86. రే, వాడు అడిగింది నీ పెళ్ళాం వెయిట్ కాదు, నా పెళ్ళాం వెయిట్. నేను చెప్తున్నది మీ పెళ్ళాం వెయిట్. మీ పర్సనల్ మ్యాటర్స్ అనవసరం. ఇప్పటికైనా నేను గుర్తొచ్చానా లేదా? గుర్తు రాలేదయ్యా. ఇంతగా నీకేం కావాలి? మీ పోస్ట్ ఆఫీస్ లో ఆర్డీ ఓపెన్ చేయాలి. నిన్ను ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంట్రడ్యూస్ అంటే రామానాయుడు వెంకటేశం చేసినట్టు, ఏఎన్ఆర్ నాగార్జున చేసినట్టు. ఓకే, రాజా ఇద్దరులో ఎవరు కావాలి? రాజా వాళ్ళెవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీ ఎవరు కావాలి? అంత రేంజ్ ఎందుకులేండి, ఎవరో తుంగిరి గాని చూడండి. తుంగిరి అయితే నువ్వు ఓకే, నేనంటే ఇతను ఓకే. వీడికి నువ్వు తెలియాలి కదా. ఓ, తెలియాలి. ఓకే, వీడెవడండి బాబు? ఆడవిడ బిగ్ బాస్ బ్రహ్మాజీ అంటండి. చూసారా, ఇతను నేను తెలుసు. నన్ను ఇంట్రడ్యూస్ చేస్తాడు. కమన్ కమన్. ఎప్పుడైనా చెప్పినా సరేనయ్యా, నా ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయను. యూ గెట్ అవుట్. చెయ్యవా? చేయను. చెయ్యవా? చెయ్యను. చేయిస్తా. 6 నూరైనా కత్తి నూరైనా నీ పోస్ట్ ఆఫీస్ లోనే అకౌంట్ ఓపెన్ చేస్తా. అప్పటి వరకు పచ్చి పెప్సీ కూడా ముట్టను. వస్తా. ఆడేవాడండి బాబు, పెద్ద పిచ్చాళ్ళగా ఉన్నాడు. వాడి మెంటల్ సంగతి వదిలే. నువ్వేంటి మా ఆవిడ వెయిట్ చెప్పావు? మీరే కదండి మీ ఆవిడ మంచి వెయిట్ పార్టీ అన్నారు. ఓహో, అయితే ఓకే. ఏంటో మళ్ళీ వచ్చావు? బయటకు వెళ్ళి లోపల రావడానికి వీల్లేదు. వీల్లేదా? చూడండి సార్, ఎంత చెప్పినా అనుకున్నా లోపలికి వచ్చాడు. నీకు అసలు గుర్తుందా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు చచ్చి గీ పెట్టినా సరే నా పోస్ట్ ఆఫీస్ లో నీ అకౌంట్ ఓపెన్ చేయను. గెట్ అవుట్. నువ్వు నా కాళ్ళ మీద పడి బతుల్లో నా అకౌంట్ ఓపెన్ చేయను. మరి ఎందుకు వచ్చావు? ఈ పోస్ట్ ఆఫీస్ లో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చా. ఏంటి? ఈ నామాలమూర్తి ఆఫీస్ లో అన్యాయం జరగటమా? ఇంపాసిబుల్. ఏంటిది? పోస్ట్ కార్డ్స్. దీని రేట్ ఎంత? 50 పైసలు.
దీని రేట్ ఎంత? 50 పైసలు. దాని రేట్ ఎంత? 50 పైసలు. ఏం మేము గొట్టంగాల్లా కనబడుతున్నావా? ఏంటో నువ్వు మాట్లాడేది? తణుకులో ఉన్న మా తమ్ముడికి ఉత్తరం రాయంటే కార్డు మీద రాయచ్చా? రాయొచ్చు. బెంగళూరులో ఉన్న మా బావుకి కార్డు మీద ఉత్తరం రాయచ్చా? రాయొచ్చు. చెన్నైలో ఉన్న మా చెల్లికి కార్డు మీద ఉత్తరం రాయచ్చా? రాయొచ్చయ్యా. 3 చోట్లకు ఒకే కార్డు ఒకే రేటా? 3 చోట్ల కదయ్యా, 30 చోట్లకైనా ఒకే కార్డు ఒకే రేటు. బస్సుల్లోను, ట్రైన్ లోను, ఫ్లైట్ లోను బెంగళూరుకో రేటు, చెన్నైకో రేటు, తణుక్కో రేటు, కానీ కార్డు మాత్రం ఒకే రేటా? అదే మా పోస్ట్ ఆఫీస్ గ్రేట్. కార్డు గురించి కవర్ చేసింది చాలు. ఇదిగో 5 కిలోల బియ్యం. ఏంటిది? తెల్ల కార్డు. ఏ ఈ మధ్య బియ్యం వేయడం మానేసావా? అవి కూడా నువ్వే నొక్కేస్తున్నావా? ఏమంటే రేషన్ షాప్ కాదు సార్, పోస్ట్ ఆఫీస్. అదే 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 నేను అంటున్నా. నాకు అకౌంట్ ఓపెన్ చేయి. నువ్వు పక్కరా. అదే టైం బాబు అగ్గిపుల్ల లేకుండా వెలిగించావు. ఆయన కడుపు మంటతో సరే క్యాచ్ చేసాడండి. వెరీ ఇంటెలిజెంట్. ఇలా మళ్ళీ క్యాచ్ చేశాడు. ప్లీజ్ నన్ను వదిలేండి సార్, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. వాడొచ్చి నాకు న్యాయం చెప్పేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ఈ అమ్మాయిని వదల. ఏమన్నా కదలడు వదలడు చూడండి సార్, బయటకు వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఏంటయ్యా, ఏంటి మళ్ళీ గొడవ? నువ్వు లేనప్పుడు ఇంకా పెద్ద అన్యాయం జరిగింది. ఏం అన్యాయం జరిగిందయ్యా? ఇది ఫోనే కదా? అవును. ఈ ఫోన్ నుంచి నేను 555060007 ఫోన్ చేశా. వీడు నాకు ₹1 తీసుకున్నాడు. అంతే కదా, తప్పేంటి? అది తప్పనట్లా. అదే ఫోన్ నుంచి ఈ అమ్మాయి 984888123363 ఫోన్ చేసింది. ఈ అమ్మాయి దగ్గర ₹1 తీసుకున్నాడు. అంతే కదా. అంతే కదా అంటే ఎలాగా? నేను చేసింది 8 నెంబర్లు, ఈ అమ్మాయి చేసింది 10 నెంబర్లు. నా పావులా నాకు ఇచ్చే. నువ్వెవడరా బాబు నన్ను తగులుకున్నావు? గుర్తు 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 తెచ్చుకో. గుర్తు తెచ్చుకుని అకౌంట్ ఓపెన్ చేయి. అకౌంట్ ఓపెన్ చేయకపోతే స్లోగా నీ అకౌంట్ నేను క్లోజ్ చేస్తా. వీడెవడండి శనిగాళ్ళ నాకు దాపరించాడు? గుర్తు 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 తెచ్చుకోమని నన్ను భయపెడతాడేంటి? ఎన్నిసార్లు చెప్పాలా, ఇది మా బిగ్ బాస్ సార్. లే వాడు బిగ్ బాస్ అయితే నేను బిగ్ బాస్. ఓ టైం ఎంతైంది? 11. నువ్వు ఎన్ని గంటలకు రావాలి? 9 గంటలకి. ఈ 2 గంటలు ఏం పీకుతున్నా? నా ఇష్టం వచ్చింది పీక్కుంటానా? నువ్వు ఎవరన్నా అడగడానికి? ఇది నా ఆఫీసు. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. ఈ ఆఫీసులో అన్యాయం జరిగింది. మళ్ళీ నీకే జరిగిందా? నాకు కాదు. మరి ఎవరికి? మా చంటి గాడికి. ఎవడా తంటి? చంటి ఏంటన్నా వీడు తంటే? యా. ఏం జరిగింది? పెద్దాపురంలో ఉన్న వాడి పాత కస్టమర్ కు 10 రూపాయల నోట్లు మీ పోస్ట్ ఆఫీస్ నుంచి మనీ ఆర్డర్ చేశాడు. ఏ చేరలేదా? చేరింది. వీడి 10 నోట్లు మనీ ఆర్డర్ చేస్తే వాళ్ళు ఒక్క నోటు ఇచ్చారు. ఒక్క నోటు ఇవ్వటం ఏంటే? అదేనా 1000 రూపాయల నోటు ఒకటే. 100 వెయ్యి ఒకటే కదా? ఎలా ఉంది? నీ డ్రాయర్ సైజ్ ఎంత? 100. 2 50లు ఇస్తే వేసుకుంటావా? నాకు అకౌంట్ ఓపెన్ చేయకపోయినా పర్లేదు. ఇంకోసారి నీ పోస్ట్ ఆఫీస్ లో అన్యాయం జరిగితే సహించడి బెడ్ బాస్. తమ్ముడు చంటి వచ్చి రమ్మంటే అదే వెళ్ళిపోతాడా? పక్కన చేయలే యాదవ మనీ ఆటో నువ్వు. సార్ మీరు ఇలా గొడవలు పెట్టుకుంటూ పోతే మీరు ఉండేది పోస్ట్ ఆఫీస్ లో కాదు సార్, పిచ్చి ఆసుపత్రిలో. వాడితో కూడా మీకు అకౌంట్ ఓపెన్ చేసేయండి సార్. సార్ బిగ్ బాస్ గారు వచ్చేస్తున్నాడు. వెల్కమ్ సార్. సడన్ గా ఈ ఎఫెక్ట్ ఏంటి? మా బాస్ మీ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారు. ఒప్పుకోక చస్తాడా? థ్యాంక్ యూ. అయ్యి బాబోయ్ 2 కోట్లు. ఈ కోట్లు బాడీ మీద వేసుకోవడానికి పనికి వస్తాయేమో కానీ ఆ దీలో వేయడానికి పనికి. అటు అటు. పది పైసలా? ఈ 10 పైసలతో 4 వేరుశనగ పప్పులు వస్తాయి. ఈ 10 పైసలతో 2 5 పైసల బిల్లులు వస్తాయి. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. విన్నట్టు కాదు, నువ్వే అన్నావు. బాగా గుర్తు తెచ్చుకో. బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 6, చెట్టు నెంబర్ 16. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. బాబయ్యా ధర్మం చేయి బాబు. ఆగు. వెతికయ్యా, నిమ్మలంగా వెతికయ్యా. కింది జేబులో చూడయ్యా. నోట్లు చూడయ్యా. అయ్యా అయ్యా దీంట్లో చూడయ్యా. 50 రూపాయలు. అయ్యా తీసుకో. 10 పైసలా? ఏం 10 పైసలు పైసలు కదా? 10 పైసలు పెడితే 4 వేరుశనగ పప్పులు వస్తాయి. 10 పైసలు పెడితే 2 5 పైసలు బిళ్ళలు వస్తాయి. గుర్తొచ్చిందా? ఇది నువ్విచ్చిన 10 పైసలే. దట్ ఈస్ అదుర్స్ చారి. ఇదేంటి గుళ్ళ పూజాని తీసుకొచ్చారు? మర్డర్కి ముహూర్తం పెట్టడానికేమో. ఆయనే రివర్స్ రంగాచారి. పొద్దున్నే పూజలు, మధ్యాహ్నం కిడ్నాప్లు, నైటు మర్డర్. ఆ దేవుడు గిరిగిస్తాడు, ఈ చారి నరికేస్తాడు. ఎలా ఉంది?
జూనియర్ ఎన్టీఆర్ డైలాగులు జూనియర్ ఆర్టిస్ట్ చెప్పినట్టుగా ఉంది. వివి వినాయక్ ఓకే. ఆ పార్థుగాడి శవాన్ని తీసుకొచ్చినప్పుడే నిన్ను మర్డర్ చేస్తారు. ఆ మర్డర్ ఈ మర్డర్ ఫ్రీ. యు గో. ఆ పార్థగాడు ఈ లాడ్జిలోనే ఉన్నాడంట. అయ్యగారు కొంత అడ్రస్ చెప్తారండి. సార్ ఎవరనుకున్నారా? అడ్రస్ చెప్పే యాబ్రాస్ అనుకున్నావా? షో. అరే మనం ఒకరికి అడ్రస్ చెప్తే ఆ ఒక్కడు వెళ్ళి ముగ్గురికి అడ్రస్ చెప్తాడు. ఆ ముగ్గురు వెళ్ళి 33 మంది చెప్పుకుంటారు. స్టాలిన్ సినిమా మేము కూడా చూసామండి. మీరు వెళ్ళి అన్ని వెతకండి. వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి. బేగి చూడండి బాబు. అమ్మో వీడా మామూలుడు కాదయ్యా, పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు. వద్దు, కూతంత చదివి చెప్పండి బాబు. స్ట్రైట్ గా వెళ్ళి రైట్ సైడ్ కుడేపు 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 తిరిగితే అక్కడ శ్రీకులమ్మ షాప్ ఉంటది. అటు నుంచి అలా ఎడం వైపు తిరిగితే మంగతాయి టిఫిన్ సెంటర్ ఉంటుంది. అక్కడ గ్యారెలు ఇంత లా ఉంటాయి, కాస్ట్ ఎక్కువ, తినమాకు. అటు నుంచి స్ట్రైట్ గా ముందుకెళ్తే ముమైత్ ఖాన్ బార్ అండ్ రెస్టారెంట్ అని ఉంటుంది. దాని వెనక అడ్రస్. వెళ్ళు. ఇదిగో నేను చెప్పాను మాత్రం చెప్పమాకు. తమరు పేరేటండి? చాలు దండాలండి. ఏంటల్లుడు గారు దిక్కులు చూస్తారు, పదండి. వద్దు మామయ్య గారు, పదండి. నా బంగారు మామయ్య గారు, పదండి. నా చిట్టి గారు పదండి. వద్దు మనం చూస్తే బాగుండదు. నేను రాలేదు మామయ్య గారు. రాజాగారు ఘోరం జరిగిపోయిందండి. అబ్బాయి గారు ఎవరినో పెళ్లి చేసుకుని వచ్చారు. మరి రండి. తాళిగట్టి కమిట్ అయిన తర్వాత ఏ తండ్రి మాత్రం ఏం చేయగలుగుతాడు? నేనున్నా కదా, నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను. మరి రండి, పర్లేదు. రేయ్ పంచర్లు వేసుకున్నాడు పర్సనల్ అఫేర్స్ లో కనుక ఇంటర్ఫీర్ అయ్యి ఉంటే వాళ్ళు రాలిపోతాయి. నోరు మూసుకొచ్చా. వచ్చి గనుత నుంచి ఉన్నారు. వెళ్ళి కాళ్ళ మీద పడిపో అంతే. ఎవడురా నువ్వు? అంటే అది ఏం జరిగిందంటేనండి, కనిపిస్తూనే ఉంది, పెళ్ళయింది. అంటే అది బొబ్బిలి రాజా వారి కొడుకయ్యుండి ఊరు పేరు లేని దాన్ని పెళ్లి చేసుకుని వస్తే ఎలా ఒప్పుకుంటాను? ఓహో పూలదండలు చూసి కన్ఫ్యూజ్ అయ్యారనమాట. మీరే ఇలా రూట్ ఇస్తే నేను రెచ్చిపోను. అంటే కన్న కొడుకు తప్పు చేస్తే క్షమించలేరా? ఎవరైనా క్షమించను. ఇది అన్యాయం. అల్లుడు గారు బాగా నిలేసి అడుగుతున్నారు. మీరు పెద్ద మనసు చేసుకొని తండ్రిగా నాకు విలువ ఇవ్వకుండా నా వంశ గౌరవానికి ప్రతిష్టకి భంగం కలిగించాక సొంత కొడుకైనా సరే కాల్చి పారేస్తాను. అంటే అంటే మీ కన్న కొడుకును చంపేసి మీరు జైలుకెళ్తే మీ వంశ ప్రతిష్ట నాశనం అయిపోదా? అది వేరు, ఇది వేరు. వేరు. తోత చాత్రో పంచాంగం మదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా? తల్లి వేరు, పెద్ద వేరు, చిన్న వేరు, ఏ వేరు ముక్క అయినా సరే చిన్న వేరు ముక్క పంటి కింద పెట్టానంటే భూమి దద్దరిల్లుద్ది, జనాలు గింగరాలు తిరుగుతారు. ఏం మాట్లాడుతున్నావురా? కన్ఫ్యూజన్ లేదో ఒకటి మాట్లాడేశారండి. ఫైనల్ గా మీ డిసిజన్ ఏంటి? తండ్రే ముఖ్యం అనుకుంటే ఆ అమ్మాయిని మర్చిపోవాలి. ఆ అమ్మాయే ముఖ్యం అనుకుంటే ఈ తండ్రిని, ఆస్తిని, ఇంటిని మర్చిపోవాలి. ఫోన్లేండి, క్షమించి వదిలేయండి. నోరు మూసుకుని లోపలికెళ్ళు. ఇష్టం ఉంటే వాడే వస్తాడు. నువ్వేంటి? కార్ రెడీ చేయి, బయటికి వెళ్ళాలి. వెళ్ళండి నాన్నగారు. నాకు మాత్రం సిగ్గు శరం లేదనుకుంటున్నారా? నేను చెప్తే విన్నారా? మా నాన్నగారు ఒప్పుకోరని. పదండి వెళ్దాం. మీ ఇంటికి ఎల్లరికి వచ్చేస్తా. వదిలేరా. మీ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాడేమో ఆ ముద్ర కథ చూసి వెళ్దాం అనుకున్నా. ఆ ముచ్చట ఎలాగో తీరలేదు కదా. ముచ్చట తీరని ఈ ముద్రష్టాన్ని నా కొంపకి తీసుకెళ్ళేం చేయను. ఇక ఏనాడైతే మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకుని తన కోడల్ని తీసుకెళ్ళడానికి నా ఇంటికి వస్తాడో ఆనాడే నా కూతురు నీ పెళ్ళాం అవుతుంది. ఇది అన్యాయం. ఇదే న్యాయం. రామరా ఇది దారుణం. నేను చెప్పేది వినండి. ఆ చెప్పేదో మీ నాన్నకు చెప్పవచ్చు. బెస్ట్ ఆఫ్ లక్. మీ నాన్న రాక కోసం నా కూతురు 1000 కళ్ళతో నా గుమ్మ ముందు ఎదురు చూస్తుంటే రామరా. నువ్వేంటి ఎక్కడ నుంచున్నా రా. నేను చెప్పిన దానికి ఓకే అంటేనే నా గడప తొక్కండి. త్యాగరాజు, నిన్ను నమ్ముకున్న పాపానికి ప్రేమించిన అమ్మాయి దక్కకపోగా అమ్మ నాన్నలు కూడా దూరం అయ్యాను. నువ్వు నాకు అన్యాయం చేశావు. అంత మాట చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న అనాథను. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. నీకు అన్యాయం జరగనివ్వను. ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. జరిగిందంత చెప్తాను. అలాగే. రండి బాబు గారు రండి, మీకు శుభవార్త. ఎక్కడికి వెళ్ళావురా? తొందరపడేదైనా అఘాయిత్యం చేసుకున్నావేమోనని భయపడ్డాను. అమ్మా ఇందులో బాబుగారు తప్పేం లేదు. అసలు అమ్మాయి బాబుగారు భార్యే కాదు. కాదంటే ఎలా కుదురుతుంది? తాళి కట్టాక పెళ్ళామే అవుతుంది. నిజానికి కోడలి పిల్ల బంగారు బొమ్మలా ఉందిరా. మీరు అలా ఫీల్ అవుతారు ఎందుకు బాబు? మీరు అలా వెళ్ళగానే నాన్నగారు ఫీల్ అయ్యారు, అమ్మగారు డల్ అయ్యారు. అది చూసి నాన్నగారు తట్టుకోలేక కోడల్ని తీసుకొస్తాను వెళ్ళారా? వెళ్ళేసేపోయింది. ఇంకొక అరగంటలో వస్తాను ఫోన్ కూడా చేశారు. నేనే ఇచ్చానండి. మీకెక్కడండి? విజిటింగ్ కార్డు ఇచ్చాను సార్. మీకు విజిటింగ్ కార్డు ఎవరు ఇచ్చారు సార్? అబ్బాయి గారు మామగారు వెళ్తూ ఒకవేళ రాజా గారు మనసు మార్చుకుంటే ఇది ఇవ్వండి నాకు ఇచ్చారు సార్. అయినా మీరు ఎందుకు అవుతారు సార్ షాక్? మాకు 190 షాకులు ఉంటాయండి. అసలు మీరు ఎందుకు అవుతున్నారు సార్ షాక్? మీరు మాట్లాడకండి సార్. అదిగా సార్ మీరు ఎందుకు షాక్ అవుతున్నారో మాకు తెలియాలి కదా.
దయచేయండి రండి సార్. నాకు చాలా టెన్షన్ గా ఉంది. మై హూనా రామ్మ మహాలక్ష్మి, నీ రాకతో ఈ ఇంటికే కొత్త కళొచ్చింది. నా బంగారు తండ్రి ఎక్కడా? ధైర్యంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు దాక్కుంటే ఎలా? రానన్నా రానా పులి బిడ్డవి, నువ్వెందుకు వణుకుతున్నావు? ధైర్యంగా నిలబడు. మిమ్మల్ని చూస్తే ఎవరికైనా వణుకొస్తుంది కదండి. ఊరుకోండి. సయాన తమ తండ్రి గారే ఈ పెళ్లికి ఒప్పుకున్న తర్వాత మీకు భయందుకు? అమ్మా, ప్రయాణం చేసి అలసిపోయావు, రెస్ట్ తీసుకో. కోడలు లోపల తీసుకురా. అలాగేనండి, పదమ్మా. అల్లుడు గారు, మీరు బాగా రెస్ట్ తీసుకోండి. రాత్రికే శోభనం. శోభనం ఈ రాత్రికేనా? మరి ఆ కాస్త సంఖ్య తీరిపోయింది అనుకోండి, అన్ని సెట్ అయిపోతాయి. కరెక్టే, అన్ని సెట్ అయిపోతాయి. నా బిడ్డ ఎంత అదృష్టవంతురాలు. అబ్బాయి గారికి శోభనం అయితే పుట్టోడు మెలికలు తిరుగుతున్నాడేంటి? ఇలాగ నిలబొమ్మని ఇంకే నిలబడమేంద్రా? అది కాదు సార్, ఆడికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. ఆడి ఫేస్ నాకు నచ్చింది, నీ ఫేస్ నాకు నచ్చింది. నాగరాజు సార్ ప్లీజ్. నమస్కారం నాగరాజు గారు. నమస్తే. నేను నీకు తెలుసా? తెలుసా? భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది చెట్ట పేరుంది. మంచి పేరుంది. ఇదే ఆయన. టీసీలో కూడా ఫ్యాన్స్ ఉంటారా? ఫోటోలు నాకు తెలుసు. నాకు పంపుని ఏడా పోతురు? హైదరాబాద్ అచ్చ మా ఊరు పోతురు. పెడతలేడా? అది అడగదామని వచ్చాం. మీరు ఎక్కడ కూర్చోమని అక్కడ కూర్చుంటాం. S4 లో కూర్చో. S7 ఇప్పించండి. అంటే జేసీ గారు అక్కడ కూర్చోమని చెప్పారు. టీసీని నేను చెప్పినట్టు గొట్టంగాడు కాదండి. గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లా ఆయన ఫేమస్. వైజాగ్ లో సెటిల్ అయ్యారు. గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది. మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. సరే సరే, S7 లో కూర్చొని నేను ట్రై చేస్తాను. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్. గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి. నాగరాజు గారు, నేనేదో మీ పెళ్ళ మెళ్ళ గురిసిలాగినట్టు ఫీల్ అవుతారేంటండి? ఆ పెద్ద బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు, ఏదో షార్ప్ గా ఆలోచించి నేను లాగేశాను. నేను కడతాను కదా. నేను కడతాను సార్. మీరెందుకంటే కంగారు పడతారు? కడతా అన్నాడుగా, కట్టమండి. గారు ప్లీజ్. అది కాదండి. పాపం అంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు. అలా అలర్ట్ చేయకూడదు. ఇది దాగకూడదమ్మా. డాడీ కొని ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన వాళ్ళు ఇచ్చి దాగకూడదమ్మా. చూడండి సార్, మా కూడా దాగేస్తా. అరే పోరాడు అడుగుతారు కదా, పోయిరా. అదిగా సార్, ఇదే కావాలన్నాడు. వాళ్ళ నాన్న ఇచ్చింది తాగొచ్చుగా. ఇదే తాగు. ఓ పని చేయి, ఈ బాటి లీడ పెట్టు. అది చిన్నపిల్లలు తాగకూడదు. చిన్నపిల్లలు తాగుతా? ఏం రో ఇది? అది చూడండి. పలాతిలే. ఇంత స్ట్రాంగ్ కూడా కలిపి వీడే కలిపాడు సార్. ఇంతేనే. మధ్య మధ్యలో వచ్చి తాగుతా, మొత్తం అలాగే మొత్తం అయిపోగొట్టిరనుకో కిందికి నేడుతా. అలాగే సార్, వాడి సంగతి ప్లీజ్. అరే నువ్వు గద్దాగు. నా జీవితం మీకు గురిపటం కావాలరా? ఏమైనా మేడుస్తురు? ఎవరైనా చచ్చిపోయిరా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారా? ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా. మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయింది అనుకో శోభనం. ఇంకేముంది, ఖేల్ కథం దూకునాం బంద్. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగీ భరి. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఇంకేమైనా చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తునే తమ్మి. అరే డోలా ఖత్ లిఖతా హూ ఖూన్ సే,
सिरा ही ना समझो, हम आपसे मरते हैं, हमें मुर्दा ही ना समझो। अरे वाह वाह अनुर भाई, वाह 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 वाह। खत क्यों खून से लिखते हो? अरे अनुर भाई, खत क्यों खून से लिखते हो? सिरा भी मिलती है, आप हमें क्यों मरते हो? आपको दूसरी भी मिलती है। वाह वाह वाह। इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया। अरे इसका नाम क्या है रे? पिंकी। वाह वाह। पिंकी ने प्यार किया, पिंकी ने प्यार किया, उन्होंने रिजेक्ट किया, उन्होंने रिजेक्ट किया, इसका दिल टूट गया। इलाका तो बबलिया, इलाका तो बबलिया, इलाका तो बबलिया। ఏంటా న్యూసెన్స్? ఓయ్ ఎవరాడు? ట్రైన్ లోకి వెళ్ళి కిందికి రుకుతా. మా ఇదర్సం. ఇలాకా तो बबलिया, ఇలాకా तो बबलिया, ఇలాకా तो बबलिया, ఇలాకా तो बबलिया। నాగరాజు గారు నాకు హిందీ పాటొచ్చు. తమ్మి నీకు హిందీ వచ్చానే? హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరా ఇది. పట్టుకోరా. मेरे अंगने में तुम्हारा क्या काम है? मेरे अंगने में तुम्हारा क्या काम है? जो है नाम वाला, जो है नाम वाला वही तो बदनाम है। मेरे अंगने में तुम्हारा क्या काम है? इनको पाटो अरे रंग का भंग जमा चकाचक, फिर ला पान चबा। अरे ऐसा झटका लगे जिया पे, पुनर्जन्म हुई जा। ओ खाई के पान बनारस वाला, ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला। ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का। फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल। छोरा गंगा किनारे। What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా ఇటారా తాడు పెరిగినట్టు పెరగవు బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. అమ్మా అదే నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా అదే కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా? అక్కర్లేదండి. మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు. అదే ఉంటారు సార్. అన్నట్టు మర్చిపోయాను, ఇందాక టీసీ చైన్ లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాను సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావు నువ్వు? ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలు తీ. అంటే అంటే 1000 రూపాయలు ఎందుకు సార్? 500 గాడి. వివరాలు అవసరం ఏంట్రా నీకు? వివరాలు వదిలేండి, నేనే ఇస్తాను. అమ్మా 100-200 తక్కువ సార్. ఏం పర్లేదు, తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మడత ఎట్టవేంట్రా చెప్పు. ఓహో కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించు ఒకసారి. చూపించరా? అదండి చూపించా. మళ్ళీ చూపించు, మళ్ళీ చూపించా. ఓ అదా, చూడు చూడు చూడు. అబ్బాయి ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి. నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. ఉందా? చూడు 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 చూడు, సరిగా 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 చూడు, సరిగా చూడు, సరిగా చూడు, చూసుకో. చూడు చూసుకో, సరే చూసుకో. సరిపోయిందా? సరిపోయిందా? నేను వస్తానండి. ఏంటి నిద్రపోవడానికా? లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? ఒరే నీకు పాటలు వచ్చా? పాత పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ దా కూర్చో. కూర్చోరా. పాడు పాడు గజాల. ఓకే 1 minute సార్. మా వింత. ఓకే ఓకే సార్, ఓకే సార్. రాబోయి చందమామ మా వింత గాథ వినుమా, రాబోయి చందమామ. ఏం సార్ ఇది? రీమిక్స్ గజ్జి.
సామంతము గల సతికి ధీమంతుడనగు పతి నోయ్. సామంతము గల సతికి ధీమంతుడనగు పతి నోయ్. సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా. ఫ్యాంటాస్టిక్, చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. ఆ సఫారీ గడేట్రా ఎవరు బొక్క సార్? నాకు తెలియక అడుగుతాను, చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడెందుకు పీకారండి? ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు. అరే బొక్క, అరే బొక్క, బొక్క గారు, బొక్క బొక్క. ఏమిటి గజాల గారు, ఏమిటి వెదవం చూసాను రైలు అనుకున్నారా, రైతు బజార్ అనుకున్నారు వాళ్ళు? రమ్మంటున్నారండి. ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు? ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు? పరిస్థితులు వేరు బొక్కాజీ. ఏమిటంటే పరిస్థితి? ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి పదండి చెబుతా, నా సంగతి తెలియదు వాళ్ళకి. అడుగు బొక్క. రారా బొక్కరా, రానా? రేయ్, మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేను ఏమైనా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నా? రెచ్చిపోక ఏం చేస్తావా? కొడతావా? కొడతావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించానేంట్రా? చూసావా ఎంత సింపుల్? అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోండి సార్. వేరే బెల్తి, డబ్బు ఎందుకు సార్? వేరే బెల్తి. నీకు తాడు ఇచ్చాయి బాబు నా మాటని. హ్యాండ్స్ ఫ్రీ సార్. అయ్య బాబోయ్, అమ్మో సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా. ఇప్పుడు దా గజలాగడ ఎరగదీసి. నాకు పాటలు రావు సార్. మరి ఏమొచ్చరా నీకు? ఏమీ రావు సార్. ఏ రాకపోతే ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి. ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి, అదే తెప్పించుకో. నాగరాజు గారు వేసుకోండి. వాళ్ళు చూపులతో కాలమేసి లాగిలా ముగ్గులోకి తిప్పువారు మీరు కాదా? వెయ్యబోతే వెయ్యబోతే బెదురుతారు మీరు కాదా? బొక్క 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 బొక్క. చాలా బాగా చేసావు బొక్క. ఒరే గజ్జి, నువ్వు కూడా డాన్స్ చేయరు సార్. నాకు కరెక్ట్ గా రాదు సార్. మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు. తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంటాను. చెయ్యి చెయ్యి. కొట్టినట్టే ఉంది. నాగరాజు గారు రాజా చెప్పండి. మసగ మసగ చీకటిలో మల్లె తోట వెనకాల మాపటేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఇప్పుడు నేను చెప్పిన మళ్ళీ చెప్పు. ఎరా నిన్న నీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందని న్యూస్ వచ్చింది, నాకు చూపించలేదే? అది చించవతలో పడుతున్నా. ప్రోగ్రెస్ రిపోర్ట్ చింపవతల మారేసావా? ఎంత ధైర్యం రా వెధవా! ఆ మార్కులు చూస్తే నువ్వు కూడా అదే పని చేస్తావు నానా. ఓహో, మనకి మార్కులు ఆ లెవెల్లో వచ్చాయా? ఆ పని కాదురా, ఇంకో పని చేస్తాను వెధవా నిన్ను. నన్నైతే కొడతావు కానీ అన్నీ ఇంకా కాలేజ్ నుంచి ఇంటికి రాలేదు. వాడినే మనవా? ఏమే వాడు ఇంకా కాలేజీ నుంచి రాలేదా? రాలేదు. అప్పుడు ఎందుకు ఇంటికి వస్తాడు? ఫ్రెండ్స్ తో లేడీస్ కాలేజ్ చుట్టూ చక్కర్లు కొట్టి, అమ్మాయిలకి సైట్ కొట్టి, ఆ తర్వాత గోదావరిలో ఈత కొట్టి వస్తాడు. ఈ లోపల నువ్వేమో నన్ను కొట్టి కొట్టి అలసిపోతావు. ఇంటికి చిన్న కొడుగ్గా చచ్చిన పుట్టకూడదు. అమ్మ నా చిన్న కొడుక. స్వేచ్ఛ అంటే ఏమిటి? మీ ఆవిడికి తెలియకుండా మీరు సినిమాకి వెళ్దాం సార్. ఏంట్రా పెద్ద తెలిసేట్టు మాట్లాడుతున్నావు? మా ఆవిడికి తెలియకుండా సినిమాకి వెళ్తే ఊరుకుంటుంది అనుకుంటున్నావా? చవడాలు తీసి పారేస్తుంది. చెప్పే వెళ్తాము. కూర్చో. ఏంట్రా నా పొద్దున్నే సినిమాకి టైం అవుతుంది, లేవరా. హక్కుల కోసం పోరాడితే లోపల రావచ్చా సార్? ఏంటో అరగంట తర్వాత లోపలికి వచ్చి రావచ్చా సార్ అంటావేంటి? ప్రిన్సిపల్ గారు వెళ్ళమన్నారండి. ప్రిన్సిపల్ గారు వెళ్ళమంటే నేను అడుగుతానా? 3 క్వశ్చన్లు వేస్తాను, సమాధానం చెప్పి లోపలికి అడుగు పెట్టు, సరేనా? తాజ్ మహల్ కట్టించింది ఎవరు? మీరు చెప్పదు. తాజ్ మహల్ తెలీదు సార్. సరే, ఈజీ క్వశ్చన్ చెప్పు. మనిషి శరీరంలో తలనొప్పి ఏ ప్రాంతంలో వస్తుంది? మీరు చెప్పలేదు, తెలియదు మీకు కూడా. చెప్పు చెప్పు. దగ్గరికి వస్తున్నావు, దగ్గరికి వస్తున్నావు, దగ్గరికి వస్తున్నావు, దగ్గరికి వచ్చావు. చెప్పు చెప్పు. ఏంట్రా డిగ్రీ ఫైనల్ ఇయర్ క్లాసులో నేనేమో 7th స్టాండర్డ్ క్వశ్చన్ చేస్తున్నాను, ప్రతిదానికి లేదు తెలియదు అంటావేంటి? రాత్రితో చదువుకోకుండా ఇంటూ ఏం చేస్తుంటావురా? ఫ్రెండ్స్ తో మందు కొట్టి పడుకుంటాను సార్. మరి ఆ మాట చెప్పే.
ఏట్రా క్లాస్ రూమ్ లో పబ్లిక్ గా లెక్చరర్ తోటి మందు గురించి మాట్లాడతావా? ఎంత ఏట్రా కొడతావా? కొట్టు కొట్టు కొట్టరా కొట్టు కొట్టు. ఏట్రా పొడుస్తావా? పొడు పొడవరా. నువ్వెవరు మా ఆవిడకైనా పెద్ద రౌడీవా? పొడవరా పొడు. నేను రౌడీని కాదు సార్, కార్పెంటర్ని. కుర్చీ రిపేర్ చేయడానికి వచ్చాను. చాలు చాలు చాలు. అరే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆ తెలివితేటలే వద్దని చెప్పేది. పాఠంలో ఎక్కడున్నాం? అది ఇప్పుడు ఎవరు చెప్తారు? అరే వేణు నువ్వు చెప్పు. స్వేచ్ఛ అంటే ఏమిటి? ఏంటి సార్ స్వేచ్ఛ? పొద్దున్నే లేచి బాత్రూమ్కి వెళ్దాం అంటే తమ్ముడు అడ్డుంటాడు, అక్కడ స్వేచ్ఛ లేదు. ఇంట్లోంచి బయటికి రాగానే ఎదురింటి అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు, నాన్న ఉంటాడు, అక్కడ స్వేచ్ఛ లేదు. బస్ స్టాప్ లో అమ్మాయికి సైడ్ కొడదాం అంటే బీట్ కానిస్టేబుల్ ఉంటాడు, అక్కడ స్వేచ్ఛ లేదు. క్లాసు రాకుండా సినిమాకి వెళ్దాం అంటే మీరు స్వేచ్ఛ ఎవరు? అసలు మీ ఇంట్లో మీ ఆవిడ ముందు మీకు మాట్లాడడానికి మీకే స్వేచ్ఛ లేదు, ఇంకెక్కడ సార్ స్వేచ్ఛ ఉంది? ఎక్కడ సార్? నిజమేరా, నీకు స్వేచ్ఛ లేదు, నాకు స్వేచ్ఛ లేదు. నాకు మా ఆవిడ స్వేచ్ఛ ఇవ్వదు. నీకు నేను ఇస్తున్నాను స్వేచ్ఛ, నువ్వు వెళ్ళిపోరా. వెళ్ళరా, నీకు ఇష్టం వచ్చిన సినిమాకి వెళ్ళిపోరా. నీకు స్వేచ్ఛ లేకుండా నేను ఎందుకురా పాఠం చెప్పడం? నా కూతురు పెళ్లి నా ఇష్టం. అది నా మాట కాదని ఎవరిని పెళ్లి చేసుకున్నా వాడు అంతు చూస్తాను. గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్తాం సార్, మాది యూత్. మేము అనుకున్నది చేశాకే వెళ్తాం. ఎవడైనా అడ్డొస్తే మా చైతన్య రథ చక్రాల కింద పడి అప్పడాలా అణిగిపోవాల్సింది. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా పిల్లల మనసు అస్సలు అర్థం చేసుకోరు. మీ పెద్దలు ఎప్పుడే అంటే ఆగ్రా. శంకర్ని లలితని ఒకటి చేద్దాం, కాదంటే ఈ ఇంట్లో రక్తం ఏర్లై పారుద్ది. బాగున్నాయా? కుర్రాళ్ళు మంచి ఆవేశంలో ఉన్నారు. ఇంతకీ నేను ఎవరో తెలుసా? ఎరా డిఎస్పీ గారింటికి వెళ్ళి నిశ్చితార్థం జడగొడతారా? పుడింగ్ ఇల్లాగా పెద్ద హీరోల్లాగా డిఎస్పీ గారికే క్లాసులు బీకుతారా మీరు? ఎరా మీరు యూత, మీ చైతన్య రథ చక్రాల కింద పడి మేము అప్పుడల్లాగా నలిగిపోతామా? ఎరా రక్తం కారుతోందా, యూరిన్ కారుతోందా? మీ జిడ్డు మొహాలకి కలర్ఫుల్ కట్రాయలు కూడానా? పెళ్లి చెప్పండి. జాకీ, టిమ్మి, జిప్పి, రూపా, విలాన్ పేర్లు చెప్పండి. వేణు, వేణు, రాజేష్, వెంకీ సార్, సాయి, బల్బా, పాపం ఆడకృత్యం జాలి పడినట్టుందిరా. ఏంటి? నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. సార్ మీరు కొడితే కొట్టారు కానీ లేడీస్ తో కుట్టించగలరు సార్. మీకు కాలు పట్టుకున్నాను సార్. ఇదిగో దుర్గా వాళ్ళ హలో హలో, ఎవరు? ఎవరు మాట్లాడుతున్నారు? నేను రమా టీచర్ని మాట్లాడుతున్నాను. బంటి రోజు స్కూల్ కి రాడండి. ఎందుకని? వాళ్ళన్నీ పోలీసులు కొట్టారు. ఆ గొడవలో పడి బంటి హోంవర్క్ చేయలేదు. హోంవర్క్ చేయకపోతే మీరు కొడతారు కదా, అందుకని. ఇంతకీ మీరెవరు? నేను అది మా నాన్నని మాట్లాడుతున్నాను. ఎలుగు బంటి స్కూల్లో కూడా చెప్పావా? నేను ఒప్పుకోనరా. నువ్వు అసలే చదువులో చాలా పొదుపు. 100కి 35 మార్కులు తెచ్చుకోవడానికే అష్ట కష్టాలు పడతావు. ఈ లక్షణాలతో యూత్ ఫెస్టివల్ అని వైజాగ్ అని 15 రోజులు కాలేజ్ ఎగ్గొడు తిరిగితే రేపెందుకు పనికిరాకుండా పోతావు. అవునమ్మా, నేనెందుకు పనికి రాకుండా పోతాను? నాకు వచ్చేవే చిన్న చిన్న మార్కులు, వాటితో చిన్న చిన్న ఉద్యోగాలే వస్తాయి. నేను ఎలాగోలా బతికేస్తాను అనుకో. రే తమ్ముడు, నువ్వేమవుతావురా? నేను పెద్ద డాక్టర్ అవుతాను. ఇలా తింటే పేషెంట్ అవుతావురా, డాక్టర్ అవ్వవు. అయినా నేను ఫెస్టివల్కి వెళ్ళి 4 కప్పులు 6 సర్టిఫికెట్లు సంపాదించి పెద్ద ఉద్యోగంతో నిన్ను డాక్టర్ చేసేవాడిని. అమ్మ ఒప్పుకోట్లేదే. పోన్లే, నాకు వచ్చే చిన్న ఉద్యోగంతో నిన్ను అట్లీస్ట్ కాంపౌండర్ అయినా చేస్తాను. నీకు సచిన్ టెండూల్కర్ తెలుసా? నీకు తెలీదా? వాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్. ఓ, వాళ్ళమ్మ కూడా మనమ్మలాగా చదువుకో అంటే ఫుట్బాల్ ఆడేవాడా, కోట్లు సంపాదించేవాడా? పోనీ సానియా మిర్జా తెలుసా? అమ్మాయి చాలా బాగుంటుంది. అమ్మాయి టెన్నిస్ ప్లేయర్. వాళ్ళమ్మ కూడా చదువుకోమంటే టెన్నిస్ ఆడేది కాదు, డబ్బులు సంపాదించేది కాదు. వాళ్ళ అమ్మలు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్పళ్ళు అయ్యారా. వాళ్ళమ్మలేంట్రా ఒప్పుకునేది?
నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు వైజాగ్ వెళ్తున్నావు, కప్పు గెలుచుకొస్తున్నావు. ఓకే? యూత్ ఫెస్టివల్ కి పేరు ఇచ్చావుట. నా పరువు తీయడానికి కాకపోతే నీకేమొచ్చురా? ఓ ఆటా పాట చెప్పవేమే. వాడు వైజాగ్ వెళ్తున్నాడు, కప్పు తెస్తున్నాడు. ఓహో, అది ఆల్రెడీ నిన్ను కప్పులో వేసేసాడు అనమాట. ఇగో నేను కేవలం లెక్చర్ అనే కాదు, వీడి తండ్రిని కూడా. మన పరువు పోవడానికి చస్తే ఒప్పుకోను. అయినా నువ్వేమిటే పర్మిషన్ ఇవ్వడానికి అది కాదే ఇది నానా ఆ షర్ట్ నీదే. ఇంకా నయం ఆ షర్ట్ లో నేనున్నాను కాదు. సరేరా, నువ్వు మాతో పాటు వైజాగ్ వస్తున్నావు. వాటి ప్రకృతి, ఆయాసం, నీరసం, ఆకాశం, అలలు, పిక్కలు, నొప్పులు, చుక్కలు, మొక్కలు. ఐఎమ్ సుభాష్ చంద్రబోస్, పీడీ ఆఫ్ గీతంస్ కాలేజ్. ఈయన సుభాష్ చంద్రబోస్ అట. ఈయన మహాత్మా గాంధీ లాంటివాడు. మీరు చాలా అందంగా ఉన్నారు. వాట్ అంటే ప్రపంచంలో ప్రస్తుతం ఆయనకు అన్ని అందంగానే ఉంటాయి. ఎందుకంటే ఆయన బాబా. సాయిబాబా. బాబా అంటే భార్య బాధితుడు. మా ఆవిడ పక్కన ఉన్నప్పుడు నరకాన్ని, అది లేనప్పుడు స్వర్గాన్ని, రెండింటినీ ఈ భూమి మీద చూసేస్తుంటారు. గుడ్ గుడ్ గుడ్. కావేరే. కావేరి అంటే ఈయన భార్య పేరు. డోంట్ వరీ, కావేరి అంటే మా స్టూడెంట్, మీ ఆవిడ. దిగండి రా. అరే దిగండి రా. చూడండి, దిగండి దిగండి. మీరు నాకు మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి. ఎవరైనా అమ్మాయిల్ని లవ్ ట్రాక్ లో పెట్టాలని చూసారో వాళ్ళ తలలు రైల్వే ట్రాక్ మీద ఉంటాయి. ఇక్కడున్న వాళ్ళందరూ మీకు సిస్టర్ తో సమానం. దాంట్లో మంచి సిస్టర్ చూసి నాకు సెటప్ చేయండి. మేడం, ఇంకో కాలేజ్ వాళ్ళు. సార్, ఎవరో ఒక ఆవిడ మిమ్మల్ని చూస్తున్నారు సార్. ఓకే రండి. సార్ అలా చూడకండి సార్, డౌట్ వస్తుంది. నెమ్మదిగా నెమ్మదిగా. ఈ మిస్ సెటిల్ చేసుకో అంటే ఏం చేయాలరా? సెటిల్ చేయాలంటే మా లగేజ్ మొత్తం మీరే మొయ్యాలి సార్. హలో హలో, వెల్కమ్ టు యూత్ ఫెస్టివల్. థ్యాంక్ యూ. హలో, లెక్చరర్ ఆడు కాదు, నేను ఆడు స్టూడెంట్ లీడర్. యాదవ ఎందుకు పనికిరాడు? ఏంటి అలా చూస్తున్నారు? డౌటా? ఇప్పుడు నమ్ముతారా? హార్టీ వెల్కమ్ సార్. మీరు కూడా లెక్చరర్ సార్? ఏ సబ్జెక్టు? కాదు 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 కాదు, క్యాంటీన్ ఓనర్. ఓ పని చేయండి, ఫెస్టివల్ అయిపోయేంత వరకు గిన్నెలు కడిగించండి. ఆ శ్రమ మీకెందుకు సార్? నాతో కాదు, ఈడితో. లగేజ్ తీసుకుని రా. బాయ్ బేబీ. ఇదే సార్ మీ రూమ్. ఈ రూమా? ఇంత ఇరుగ్గా ఉంది, ఎంతమందికి ఎలా సరిపోతుంది? రూమ్ ఇరుగ్గా ఉంది, ఇంతమందికి ఎలా సరిపోతుంది అంటున్నా. నాన్న, మనం ఇక్కడికి వచ్చింది పడుకోవడానికా? పాపం వీళ్ళు ఎంత కష్టపడి అరేంజ్మెంట్స్ చేశారు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు నాన్న. ఏమండి, మాకు ఈ రూమ్ సూపర్ గా నచ్చిందండి. నచ్చిందా? ఫ్యాన్ ఏమో తిరగట్లేదు, పక్కన సముద్రం, పైగా వైజాగ్. చస్తాం. ఫ్యాన్ తిరగకపోతే చస్తాను అంటున్నాడు. ఇద్దరం చస్తామంటున్నాడు. అది చూడండి ఎంత బాగా తిరుగుతుందో. ఆహా, ఏసీ కూడా మనకి రాదా? అంటే ఎవడు ఫ్యాన్ తిప్పుకుంటూ ఉండాలా? ఈ 15 రోజులు మీ ఆవిడ లేకుండా ఎంజాయ్ చేద్దామని వచ్చారు. ఫ్యాన్ తిరగట్లేదు, లైట్ వెలగట్లేదు అంటే ఇక్కడ నుంచి తినవేస్తారు, మీ ఆవిడ దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అసలు ఈ రూమ్ లో ఫ్యాన్ ఎందుకు? మాకు ఈ రూమ్ నచ్చింది. ఇక నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. ఏంటి న్యూసెన్స్? కరెక్టే, మాది న్యూస్ సెన్స్. సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం అమ్మా. ముందు ఎక్కడ ఏం చేయాలో తెలుసుకోండి. ఆహా, ఇక్కడి నుంచి వెళ్ళండి, మాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఆఫ్టర్ మీరు ఆడే బాస్కెట్బాల్ కి డిస్టర్బెన్స్ తోటి. ఈ గేమ్ గురించి నీకేం తెలుసు? నాకేం తెలియదు, అంతా మా వేణుగాడికి తెలుసు. వీడికి తెలిసినంత ఈ ఆట కనిపెట్టాడే, ఆడికి కూడా తెలియదు. మా చుట్టుపక్కల కాలేజీలో మావాడ ఛాంపియన్ తెలుసా? మీకు ఇంకా పర్ఫెక్షన్ కావాలంటే మావాడి దగ్గర నేర్చుకోండి. టింగ్ టాంగ్. రేయ్ రేయ్ ఆపండి రా, మన దగ్గర వాళ్ళే నేర్చుకుంటారు, మీరు ఆడుకోండి. పదరా. హలో, వచ్చి మాతో ఆడండి. మీరెంత ఛాంపియన్లో తెలుస్తుంది. అరే వేణు, అమ్మాయిలతో ఆడే అవకాశం వచ్చిందిరా. ప్లీజ్ రా, వద్దనకరా ఆడదాను రా, ప్లీజ్ రా. మనకు అసలే ఆట రాదు, ఓడిపోతే పరుగు పోతే. గోల్డెన్ ఛాన్స్ రా, మనం ఆడనవసరం లేదు. అమ్మాయిని టచ్ చేసుకోవచ్చు. నువ్వు కూడా నీ లవర్ టచ్ చేసుకోవచ్చు. అమ్మాయి లవ్లో పడిపోరా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. పట్టుకోవాల్సింది నన్ను కాదు, బాల్ని. ఏంటిది?
మేము మీతో ఆడట్లేదు. ఏ ఎందుకు ఆడరు? ఎందుకు ఆడరు అని అడుగుతున్నా, చెప్పండి. ఎందుకంటే మీరు మేము ఏంటి చెప్పండి, ఏంటి మీతో ఆడు అంతే. అయితే ఓడిపోయామని ఒప్పుకోండి. మేము ఒప్పుకో. అయితే ఆడండి. ఆగండి. ఏంటను ఏమైంది? అంతేనా? ఆట మధ్యలో ఇలా ఆపితే ఎలా? కమ్ ఆన్, లెట్ us ప్లే. స్పిరిట్ అంటే ఇలా ఉండాలి. మీరు నాకు బాగా నచ్చారు కదా? నువ్వు కూడా నాకు బాగా నచ్చావు. ఇంకా ఆపండి. మీరు సరిగా ఆడట్లేదు, మేము ఆడం, మాకు కుదరదు. అయితే ఓడిపోయావని ఒప్పేసుకోండి. మేము ఒప్పుకోం. ఒప్పేసుకోరా బాబు, బతుకుంటే కోట్లింగాల రేవులో ఈత ఆట ఆడుకోవచ్చు. ఈ ఆట మాత్రం వద్దురా బాబు. ఆడుకునేదేంటి? మేము ఒప్పేసుకున్నాం. వైజాగ్ లో బలిగుంటలు ఉన్నారా? వేణుగాడు చాలా లక్కీరా బాబు. ఏం లక్కీరా బాబు, వాడు లవ్ నా ప్రాణానికి వచ్చి వాడు చెప్పి నా చెవులు చిల్లులు పడేలా చేస్తున్నాడు రా. అను ఫ్రెండ్. ఏమండి, మీరు అను ఫ్రెండ్ కదూ? అవునండి. రాత్రంతా మీకు నిద్ర లేదనుకుంటాను. అవునండి, మీకలా తెలుసు? నాకు కూడా లేదు. అయితే అదేనండి, మీరు అను రూమ్మేటు, నేను వేణు రూమ్మేటు. వాళ్ళిద్దరు నిన్నే లవ్ లో పడ్డారు. వాళ్ళు నిద్ర పోరు, మనల్ని పోనివ్వరు. చెప్పి చెవులన్నీ అవునండి చంపేసింది. కాళ్ళేసి చేతులేసి రాత్రంతా పడుకోనివ్వలేదు. వీడేమన్నా తక్కువడా? నన్ను గిల్లేసి గిచ్చేసి రక్కేసి ఏదేదో చేశాడు. అవన్నీ మీకు చెప్పకూడదు అనుకోండి. ఏమండి, మనకి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మంచి ఐడియా చెప్తాను. ఏంటది? ఒక మంచి రూమ్ తీస్తాను, మీరు నేను కలిసి అక్కడ పడుకుందాం. అసలు నీ గురించి ఏమనుకుంటున్నావురా? నిన్ను నేను లవ్ చేయాలా? అసలు నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? నీ హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? నీ ఫేస్ కి నా ఫేస్ కావాల్సి వచ్చిందా? నీ తొక్కలో ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావరా? చంపేస్తాను, జాగ్రత్త. ఇంకోసారి ఏ అమ్మాయికైనా లవ్ లెటర్ ఇచ్చేది తెలిసిందా? బాక్స్ బద్దలైపోద్ది, జాగ్రత్త. ఒరే సార్, మీది చంద్రబింబం లాంటి ఫేస్, సూర్యబింబం లాంటి ఫేస్ సార్ అని నా దగ్గర డబ్బులు దబ్బి ఆ అమ్మాయి నవ్వింది, ఈ అమ్మాయి చూసింది. ఆ అమ్మాయి పువ్వు ఇమ్మందని చెప్పి నా చెవులో పువ్వు పెడతావరా? అది నాకు తక్కువ పేదలరా, తక్కువ పేదలది, తక్కువ పేదలది. అమ్మాయిలు డీల్ చేసే పద్ధతి కాదు. చేతికున్న 5 వేళ్ళు ఒకలా ఉండవు. కరెక్ట్. అలాగే అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు. అవును, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది పొడిగా ఉంటారు. చెప్పేదేనా? అలాగే ఒక్కో అమ్మాయిని ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ట్రాక్ లో పెట్టాలి. ఎలాగంటే అదే దానికి ఒక కిక్కు, ఒక మూడు, ఒకటి ఇది, ఒకటి అది. మీరేం మొహాట పడద్దు, మీ ఫ్రెండ్ అనుకోండి. విషయం చెప్తా అన్నావు, చెప్తా. సరిపోయిందా? పోసుకో తొందరగా సార్. చీర్ సార్, మీరు ఒక్కసారి కళ్ళు మూసుకోవాలి. కల్లా ఎందుకు? ఎందుకంటే బాగోదు కదా సార్, అందుకని. అంటే ఎంత అభిమానం, ఎంత ప్రేమ. అభిమానంతో చంపేస్తున్నారు. ఇలాంటి స్టూడెంట్స్ ఉంటారు ప్రపంచం. ఒక్క రౌండ్కే తాగేశారు మొత్తం. ఏం కళ్ళు, ఏం ముక్కు, కరెక్ట్, ఏం నోరు, ఏం హెయిర్. గట్టి పట్టుకో. కానీ ఒక్కటే ఒక ప్రాబ్లం సార్. ఏంటది? వస్తున్నా. రే నువ్వులే, ఆడొక అందమైన అమ్మాయి. వాడు అందమైన అమ్మాయా? అనుకో. ఓహో, అనుకోమని చెప్తున్నాను కదా. అలాగే. ఇప్పుడు నీ స్టైల్లో వాడికి ఐ లవ్ యూ చెప్పాలి. ఎలా చెప్తావో చెప్పు చూద్దాం. అదే వాడు పెట్టుకుని నేను చెప్తా. ఐ లవ్ యూ. కొట్టబెట్టరా, కొట్టబెట్టే కొట్టరా. మరి ఇప్పుడు డైరెక్ట్ గా అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే కొడతారా? మరి ఎలాగా? అమ్మాయిలకు ఐ లవ్ యూ చెప్పే ముందు
పొగడాలి. ఓహో కలువ లాంటి నీ కళ్ళు, కోటేరు లాంటి నీ ముక్కు, దొండ పండు లాంటి నీ పెదాలు. బాగా చెప్పారా? నువ్వు కట్టి పెట్టరా? నేను అమ్మాయి కన్నయ్యని. ఈ క్యారెక్టర్ ఎప్పుడు వచ్చిందా? నా ముందు నా చెల్లెలకి ఐడో చెప్తా. ఇప్పుడు ఇప్పుడు చెప్పాలా? చెప్పు. అవునరా, నువ్వు అమ్మాయికి ఏమైతే నువ్వు అమ్మాయికి మావేంటి ముసలాడు కదా, నువ్వు ఎంగా ఉన్నావు. నీ క్యారెక్టర్ గురించి తర్వాత చెప్తా. నువ్వు అమ్మాయికి తమ్ముడు తినకుంటాడు కదా. మీరు ముగ్గురు అమ్మాయికి అయితే ఇప్పుడు ఒక ట్విస్ట్. మళ్ళీ ట్విస్ట్ ఉండాలి, బాగుంటది. ఈ ముగ్గురు అన్నలకు తెలియకుండా ఆ చెల్లికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి. అది నేను చెప్పను. ఏ పర్లేదు చెప్పు. నువ్వు వీళ్ళు కొడతారు. ఏ పర్లేదు కొడతారు. ఫెయిల్ కాదు. నువ్వు ఫెయిల్ అయితే మా పర్పస్ మొత్తం పోద్ది. కాబట్టి చెప్తావా? ఆగు ఆగు ఆగక్కడ ఆగు. ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక అన్నయ్యకి మంద అలవాటు ఉంది. ఒక్కడికి ముందు వాణ్ణి లైన్ లో పెట్టాలి నువ్వు. బావగారు, మీరు ఏ బ్రాండ్ మందు అవుతారు? ఏ బ్రాండ్ అయినా సరే నేను అన్నయ్యలతో కలిసి కూర్చుని తాగుతాను. 4 రాజులు విత్ సోడా తీసుకురండి. అలాగే లవర్ గారండి. థ్యాంక్ యూ. అదేంటి తాగనైనా కచ్చ కొడుతున్నా? అదే ట్విస్ట్. తీసుకోండి. అదే నాకు ఇంకొకసారి దానికి ఐ లవ్ యూ చెప్పాడు. అసలు నువ్వు ఒకసారి నిలబడివే. అరే ఇది మంచి కసక్రా. మీరు ముగ్గురు దాని అన్నలు. ఐ లవ్ యూ. ఏంటే ఐ లవ్ యూ చెప్తే కొడుతున్నావు? ఇక నీకు ఐ లవ్ యూ లేదు. డైరెక్ట్ ఐ లవ్ చెప్పు చెప్పు. ఏదో బాబర్ది, నేను నీకు మందు సప్లై చేయాలా? నీ తల ఐ లవ్ చెప్పు. నేను పెద్ద నాకు తెలియదు. పొడవడానికి వస్తావా? నేను నిన్ను పొడుతానే పొడుతా. ఐ లవ్ చెప్పు. రావా నువ్వు? నీ తల మై డియర్ గర్ల్స్, ఈ రోజు నుంచి నేను ఎవరికి ఐ లవ్ చెప్ప